ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. కీర్తన 9:9. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా బాధపడే వారికి ఆశ్రయదుర్గముగాను, ఆపత్కాలంలో వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఈ వాక్యము కష్టకాలంలో దేవుడు మనకు సురక్షితమైన ఆశ్రయాన్ని ఇస్తాడని తెలియజేస్తా ఉంది. బాధలలో ఉన్న వారికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆపత్కాలంలో ఆయన మనకు రక్షణగా నిలుస్తాడు. నీ ఒంటరిగా పోరాడడం లేదు. ఎప్పుడు కూడా ఈ కష్టంలో నేను ఒంటరి వాడినేమో, ఎవరు నాకు తోడు లేరేమో అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నీతో, మనతో ఒంటరిగా ఉన్న వారితో దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో భద్రత మరియు శాంతి ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో భద్రత ఇస్తాడు. ఆ భద్రత మన జీవితంలో శాంతి, నెమ్మదిని మనకి కలగజేస్తుంది. కష్ట సమయంలో నన్ను ఆశ్రయిస్తే నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను నిలబెడతాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. నలిగిన వారికి అంటే ఈ కష్టాలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ఎవరైతే నలిగిపోతారో తాను మహాదుర్గమగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నలిగిన సమయంలో అందరూ మనల్ని బాధపెట్టినా, గాయపరిచినా, హేళన చేసినా దేవుడు మాత్రం మహాదుర్గముగా ఉంటాడట. నలిగిన సమయంలో ఏ యొక్క శోధన మన తాకుండా కాపాడతాడట. అలాగూ మనల్ని కాపాడి ఆయన కృపనిచ్చి మనల్ని నడిపించును గాక. ఆమె తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు. మీ స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించండి. మీ కృపలో మమ్మలను జ్ఞాపకము చేసుకోండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నలిగిన వారికి మీరు మహాదుర్గంగా ఉంటారన్నారు. ఎంతో మంది నలిగిపోతున్నారు. వారి కష్టాలను బట్టి, వారి శోధనలు బట్టి, వారి సమస్యలను బట్టి, వారి నిందలను బట్టి, వారి బాధలను బట్టి నలిగిపోతా ఉన్నారు. ప్రభా, నలిగినప్పుడు నువ్వు మహాదుర్గంగా ఉంటావు. నలిగిన మా జీవితాల్లో మీరు మహాదుర్గంగా ఉండమని కోరుకుంటున్నాం. ఈ దినపు వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కష్టాల్లో చేసుకుని ఈ దినదీవులతో నింపి మా అవసరాలన్నీ తీర్చి మీరే నడిపించమని సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.